guys, this is episode 2 of the Kashmir series. మేము ఇప్పుడు కాట్రాలో ఉన్నాం. టుడే ఐటనరీ ఏంటిది అని అంటే మేమందరం కలిసి వైష్ణోదేవి టెంపుల్కి వెళ్తున్నాం. వైష్ణోదేవి టెంపుల్కి వెళ్ళడానికి చాలా మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఉందంట. అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఏంటో నేను మళ్ళీ మీకు చెప్తా. అండ్ వెల్కమ్ టు ద ఛానల్ సిమ్లాస్ ట్రావెల్. మాది హోటల్లో వర్క్ అంతా అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ మొత్తం అయిపోయిన తర్వాత మేము ఇప్పుడు వైష్ణోదేవి టెంపుల్కి స్టార్ట్ అయిపోయినాము. ఆటోలో వెళ్తున్నాము ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మేము మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అక్కడ చేంజ్ చేసుకోవాలి. సో అక్కడికి వెళ్ళడం కొంచెం దూరం అంట, అందుకే వీ హ్యావ్ టేకెన్ ఆటో. వైష్ణోదేవి టెంపుల్కి పైనకి ఎక్కడానికి 3 మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి డోలీ, ఒకటి బై వాక్, ఒకటి హార్స్. నార్మల్గా అయితే హెలికాప్టర్ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్ కూడా ఉంటుంది, ఎలక్ట్రిక్ కార్ కూడా ఉంటుంది. కోవిడ్ వచ్చినప్పటి నుంచి హెలికాప్టర్ అండ్ ఎలక్ట్రిక్ కార్స్ని ఎక్కువ యూజ్ చేయట్లేదు అన్నట్ట. సో మేము ఇప్పుడు బై వాక్ వెళ్తున్నాము. హార్స్లో వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, డోలీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం వెళ్ళి అఫీషియల్గా టోకెన్ కట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఐడి కార్డ్ తీసుకొని మన దగ్గర పెట్టుకుంటే వాళ్ళు ఎగ్జాక్ట్ ఏ పర్సన్ అయితే ఉంటారో వాళ్ళే మనల్ని తీసుకొని వస్తారు. ఒకవేళ ఆ ఐడి కార్డ్ కనుక మన దగ్గర లేకపోతే మనల్ని మధ్యలోనే వదిలిపిస్తారు. సో అది గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు. మాది ఇక్కడ సెక్యూరిటీ చెకప్ అయిపోయిన తర్వాత మేము మా ఫ్యామిలీ మెంబర్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. అంటే మా లేడీస్ అయిపోయింది, మా జెంట్స్ ఎవరు రాలేదు, మా డాడీ వాళ్ళు మా తమ్ముళ్ళు ఎవరు రాలేదు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. ఎంత క్రౌడ్ ఉంది తెలుసా, ఇక్కడ చాలా క్రౌడ్ ఉంది. టెంపుల్కి వెళ్ళడానికి ముందే బుక్ చేసుకుంటే ఇట్లాంటి ఒక పర్చీ వస్తుంది, దాన్ని చూపించిన తర్వాతనే మిమ్మల్ని లోపలికి అలౌ చేస్తారు. హార్సెస్ ఇట్లా హార్సెస్ పైన కూడా వెళ్తారు. కాకపోతే మేము నడుస్తున్నాం పైనకి. కొంచెమన్నా నడవాలి అన్న సాటిస్ఫాక్షన్ ఉండాలని మేము నడుస్తున్నాం. ఎక్కింది 1.5 కిలోమీటరే కానీ చాలా ఆయాసం వస్తుంది. చాలా అంటే చాలా ఆయాసం వస్తుంది. రోడ్ మొత్తం ఫుల్ స్లాంట్ లో ఉంది. లొకేషన్ గురించి ఎవరు మాట్లాడారు? లొకేషన్ మాత్రం ఖతర్నాకుంది. నడిస్తే దోలు తీరిపోతుంది. అవును, మేము ఒక 1.5 కిలోమీటర్ వైష్ణోదేవి టెంపుల్ పైనకి ఎక్కినాము. కాకపోతే ఇక్కడ ఉన్న యాంగిల్ వల్ల మా కాళ్ళు అయితే చాలా నొప్పి స్టార్ట్ అయింది. నెక్స్ట్ మేము ఏదో ఒక మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం. అందుకనే ఇప్పుడు ఒక చిన్న షాప్ లో కూర్చొని మా డాడీ కోసం వెయిట్ చేస్తున్నాం. డాడీ ఏమంటాడో అని. మేము నడిచాం మా వల్ల అయితే లేదు. అండ్ ఇప్పుడు హార్సెస్ గురించి చూస్తే హార్సెస్ దొరకట్లేదు. మమ్మీ బాయ్ కొడే బాయ్. మా మమ్మీ అయితే స్విమ్మింగ్ కత్రి బాయ్. లైఫ్ లో తీసుకున్న పెద్ద చెత్త డెసిషన్ ఇది కావచ్చు మేము నడుస్తామని. హార్స్ ఎక్కినా అయిపోతుండే అనిపిస్తుంది. మేము ఇంకెక్కింది 2.5 కిలోమీటర్లే తెలుసా. ఆ 2.5 కిలోమీటర్లకే అవుట్, ఎపిక్ అవుట్ అయిపోయింది మొత్తం. 3 కిలోమీటర్స్ మైల్ స్టోన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పటివరకు మేము హార్స్ అయితే ఎక్కలేదు. ముందు ఎక్కడైనా దొరికితే వి విల్ ట్రై. జమ్మూకి వస్తున్నాము అని అంటే ఏదో కోల్స్ దగ్గరికి పోయినట్టు రెడీ అయ్యి వస్తారు కదా. కాకపోతే ఇక్కడనైతే హైదరాబాద్లో ఉన్నంత వేడే ఉంది. అందుకంటే ఎక్కువనే ఉంది. నడుస్తున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ చెమట పోతుంది. మాకు చాలా అలసిపోతున్నాము. పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ అంతేం లేదు. కాట్రాలనైతే అస్సలకే లేదు వేడి.
మేము ఒక చిన్న స్టాప్ తీసుకున్నాం ఒక 4 కిలోమీటర్స్ దగ్గర అండ్ హ్యావింగ్ రీహైడ్రేట్ చేసుకుంటున్నాం. ఇప్పటిదాకా డిహైడ్రేట్ చేసుకున్న వాటర్ మొత్తం ఇప్పుడు రీహైడ్రేట్ చేసుకుంటున్నాం. మీరు ఎప్పుడైనా వైష్ణోదేవి టెంపుల్కి వచ్చి నడవాలి అని ఫిక్స్ అయిన వాళ్ళు ఎక్కడైనా మెట్లు కనిపిస్తే మెట్లు ఎక్కండి. దాంతో ఆల్మోస్ట్ 600 మీటర్స్ ఆఫ్ డిస్టెన్స్ కవర్ అయిపోతుంది. ప్రజెంట్ అయితే ఒక 7 కిలోమీటర్స్ వరకు మేము ఎక్కిన తర్వాత ఇక్కడ ఈవీ ఉంది, అంటే ఎలక్ట్రిక్ కార్స్ ఉన్నాయన్నమాట. మా పేరెంట్స్ కూడా మాతో కలిసిపోయినారు. మేము ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్స్ ఎక్కడానికి వెళ్తున్నాము. అక్కడ ఎలక్ట్రిక్ కార్స్ ఏమో ప్రీ బుకింగ్ అంటున్నారు. అది ప్రీ బుకింగో కాదో తెలీదు. ఒకసారి పోయి చూసి ఒకవేళ అది ప్రీ బుకింగ్ అయితే మళ్ళీ నడవడం స్టార్ట్ చేయాలి. లేకపోతే ఆ కార్లోనే వెళ్తాం. ఒకవేళ అట్లా ఆ కార్లో వెళ్తే మాత్రం ఆ కార్ ఎట్లా ఉందో నేను ఖచ్చితంగా చెప్తాను. మీరు ఎలక్ట్రిక్ కార్స్లో వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఒక 12 to 15 డేస్ ముందే ప్రీ బుకింగ్ చేసుకొని మరీ పెట్టుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చేసుకోవాలి అనుకుంటే ఓన్లీ 60+ వాళ్ళకి లేకపోతే డిసేబుల్డ్ వాళ్ళకి మాత్రమే. ఒకవేళ టికెట్స్ మిగిలితేనే వాళ్ళకి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నార్మల్గా మన లెక్క జవాన్ ఉన్న వాళ్ళకైతే ఇచ్చే ఛాన్సే లేదు. పోలీసు వాళ్ళు అయితే ఈ నుంచి వెళ్ళిపోరు, మీరు నడుచుకుంటూ వెళ్ళిపోరు అని చెప్పేస్తారు మొత్తం మీదనే. సో మీరు కార్లో వెళ్ళాలి అనుకుంటే మాత్రం ప్రీ బుకింగ్ చేసుకోండి. అండ్ నడిచేటప్పుడు మీరు ఎంత రీహైడ్రేట్ చేసుకుంటే అంత మంచిది. ఉన్న ఎండ ఇప్పుడు వస్తున్నాయి కదా, ఇట్లాంటి కార్స్ లో మనం ప్రీ బుకింగ్ చేసుకుంటే వెళ్ళగలుగుతాం. దేవి ఘాట్ వచ్చేసినాం. మేము లాస్ట్ 4 hours నుంచి అలా నడుస్తూనే ఉన్నాం. అదేదో గోల్డ్ మైన్స్ తవ్వుతుంటే గోల్డ్ వచ్చినట్టు ఇది పోతుంటే వస్తూనే ఉంది రూట్. ఇంకా గుడి రాలే, ఇంకా నడుస్తూనే ఉన్నాం. షూటింగ్ స్టోన్ ఏరియా అంటే ఇక్కడ పైన నుంచి అది ఉన్న స్టోన్స్ అన్ని కింద పడే. సో జాగ్రత్త. గత 5 hours నుంచి నడుస్తూనే ఉన్నాం. ఇప్పుడు ముందుకు చూస్తే ఎక్కడి వరకు అయితే కళ్ళు చూడగలిగితే అక్కడి వరకు మనుషులు నడుస్తూనే ఉన్నారు, ఇంకా పోతూనే ఉన్నారు. టెంపుల్ ఇంత లోపల ఎందుకు కట్టిర్రో, ఎవరు కట్టిర్రో అసలు స్టోరీ కూడా ఏం అర్థం కావట్లేదు. ఆడికి పోయినాక తెలిస్తే ఖచ్చితంగా చెప్తాను మీకు. బేసిక్గా ఏంటిదంటే మమ్మల్ని టెంపుల్కి మేము వెళ్ళినప్పుడు బేసిక్ ఏంటంటే మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. చాలా ఎగ్జాస్ట్ అయిపోయినాం. మేము తినడానికి వచ్చినాము. అక్కడికి మమ్మల్ని ఫోన్ తీసుకోవనియలేదు కాబట్టి అక్కడ ఏం జరిగిందో తిన్న తర్వాత డీటెయిల్గా చెప్తాము. వైష్ణోదేవి టెంపుల్లో దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత తిని మేము భైరవ్ ఘాట్కి వచ్చామన్నమాట. అంటే భైరవుడి టెంపుల్కి వచ్చినాము. ఇక్కడున్న స్టోరీస్ ప్రకారం భైరవుడు అనేటతను వైష్ణోదేవికి రక్షకుడు. అందుకనే అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడికి రావడం ఆనవాయితీ. సో మేము ఇక్కడికి వచ్చి అది కూడా కంప్లీట్ చేసుకున్నాము. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఉన్న వ్యూస్ మాత్రం స్పెల్ బౌండ్ తెలుసా, అసలుకి వేరే లెవెల్లో ఉన్నాయి.
ಬೇರೆ ವಸ್ತುನಲ್ಲ ఉన్నాయా ఓకే తెలంగాణ నిన్న వైష్ణోదేవి టెంపుల్కి పైనకి రీచ్ అవ్వడానికి మాకు 1:30 అట్లా అయిపోయింది. అట్లా అయిపోయిన తర్వాత వీ హ్యావ్ లాకర్స్. అక్కడ మీరు ఫోన్స్, వాచెస్, షూ అండ్ మీకు ఒకవేళ లెదర్ బెల్ట్ కానీ లెదర్ వ్యాలెట్స్ ఉంటాయి కదా, అవి ఉన్నా కూడా మీరు లోపల పెట్టేసారు. లిటరలీ ఏం తీసుకెళ్ళాలంటే మీరు ఆధార్ కార్డ్, మీరు యాత్రకి ఓకే అని చెప్పిన ఒక పర్మిషన్ ఉంటుంది కదా, ఆ పర్మిషన్ లెటర్ అండ్ కొంచెం డబ్బులు ఒకవేళ మీరు హుండీలో వెయ్యాలి అనుకుంటే, ఇవి 3 మాత్రమే మీ జేబులో ఉండాలి, మిగతా ఏమీ ఉండదు. వాటర్ బాటిల్స్ ఉన్నా కూడా వాళ్ళు తీసేసుకుంటారు, ఫుడ్ ఐటమ్స్ ఏవి ఉన్నా కూడా వాళ్ళు తీసేసుకుంటారు. సెక్యూరిటీ చెక్ పోస్టులు ఉంటాయి, ఒక 3 చెక్ పోస్టులు ఉంటాయి లోపలికి వెళ్ళడానికి. లోపలికి వెళ్ళే 3 చెక్ పోస్టులు అయిపోయిన తర్వాత ఒక నార్మల్గా రీసెంట్గా కట్టిన ఒక టెంపుల్ వస్తుంది. అందులో అమ్మవారి స్వరూపాలు అన్నీ ఉంటాయి. అస్సలకి అమ్మవారి స్వరూపాలు అక్కడ చూస్తుంటే ఒక అమ్మాయి గట్టిగా అరిచింది. అప్పుడు నా హార్ట్ ఇంగన కింద పడిపోయింది తెలుసా అసలుకి. దాని తర్వాత ఎగ్జిట్ అయిపోయి మెయిన్ టెంపుల్కి ఎంటర్ అవుతాం. మెయిన్ టెంపుల్కి వెళ్ళడానికి 2 వేస్ ఉంటాయి, అంటే 2 కేవ్స్ ఉంటాయి అన్నమాట. ఒక కేవ్ నుంచి వెళ్ళే వాళ్ళు అదే కేవ్లో నుంచి వస్తారు, సెకండ్ కేవ్ నుంచి తీసుకొని థర్డ్ కేవ్ నుంచి ఎగ్జిట్ అవుతారు. అక్కడ అన్ని దర్శనాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడున్న ఆచారం ప్రకారం వైష్ణోదేవి టెంపుల్లో అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత భైరవ్ ఘాట్కి వెళ్ళాలి. స్టార్టింగ్లో మాకు మాత్రం భైరవ్ ఘాట్కి వెళ్ళాలి అని అంటే మేము రోప్వే యూజ్ చేద్దాము అనుకున్నాము. రోప్వే 4:30కి క్లోజ్ అవుతుంది అన్నారు. అక్కడ ఇన్స్ట్రక్షన్స్ అట్లా ఉండే అనమాట. కాకపోతే మేము ఏం చేసినాము అని అంటే వీ హ్యాడ్ సమ్ ఫుడ్ తిన్న తర్వాత మా అదృష్టానికి ఒక హార్సెస్ ఉంటాయి అని చెప్పిన కదా, వాళ్ళు వచ్చి మీకు హార్స్ కావాలా, మేము పైనకి తీసుకెళ్ళి మరి కింద కాట్రాలో వదిలిపెడతాము అన్నారు. అట్లా మేము 4 హార్సెస్ తీసుకున్నాం, నాకు, మమ్మీకి, డాడీకి, తమ్ముడికి. వెళ్ళి భైరవ్ ఘాట్కి వెళ్ళిన తర్వాత మా దర్శనం అయిపోయిన తర్వాత హార్స్ రైడింగ్ చేస్తూ మేము కిందికి వచ్చేసినాం. కిందికి వచ్చిన తర్వాత మా హాలత్ ఎంత ఖరాబ్ అయిందంటే అసలు అడుగు వేయడానికి కూడా రాలేదు. అందుకే వచ్చి తిన్నాం, పడుకున్నాం. సో దిస్ ఈస్ ఇట్ ఫర్ ద వీడియో. లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ మై ఏదైతే బాగా నచ్చిందో అది కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిమ్లాస్ ట్రావెల్. Please do follow me on my Instagram also. Handle will be given in the description.